హలో అండి. ఈ వీడియోలో రీబార్న్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హే వచ్చేసి యూ మీద అటాక్ చేయడానికి తనని ఎలా అయినా సరే దక్కించుకోవడానికి అలా చేస్తూ ఉంటాడు కదా. సో అప్పుడే బయట నుండి ఎవరో మీ కార్ని ఎవరో స్మాష్ చేశారని చెప్పేసి చెప్తారు. అతను బయటికి వెళ్ళిన వెంటనే బ్యాక్ సైడ్ నుండి మొమో వచ్చేసి తన చేయి పట్టుకుని వెంటనే తను తీసుకువెళ్తుంది అనమాట. వాళ్ళు దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్తారు ఒక ప్లేస్కి. అక్కడికి వెళ్ళాక మొమో క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఎవరు అతను అసలు, నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండి, చూడడానికి రౌడీలా ఉన్నారు అంటే తప్పకుండా ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉంటాను అన్నట్టు తను మొమోతో చెప్తుంది. ఇక తను సరే ఇక నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి ఇంటికి వెళ్తుందనమాట. సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు బేయు డాన్స్ సీడీని విరగ్గొట్టేస్తారు కదా! పాపం దాన్ని టేప్‌తో అంటించుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఆ రోజు నైట్ వాళ్ళ నూడిల్స్ షాప్‌కి వెళ్తాడనమాట. వెళ్ళిపోయి తను మనీ ఇచ్చేప్పుడు వాళ్ళ అమ్మగారితో, "మీరు బేయు వాళ్ళ మదరే కదా నాకు తెలుసు. నేను బేయు బాయ్ ఫ్రెండ్‌ని." ఆ మాట చెప్పగానే వాళ్ళ అమ్మగారు ఒక్కసారిగా షాక్ అవుతారు. "బేయు కనుక బ్రతికే ఉండుంటే మీరు నా అత్తగారు అయ్యి ఉండేవాళ్ళు. సో మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. పర్లేదు చేంజ్ మీ దగ్గరే ఉంచుకోండి" అని చెప్పేసి మనీ ఇస్తూ ఉంటాడు. "మీకు ఇంకో డాటర్ ఉంది కదా! అమ్మాయి ఇంటికి కనిపించట్లేదు. షాప్‌కి రాలేదా ఏంటి? సర్లే ఈసారొచ్చి మాట్లాడతానని" చెప్పి మనీ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడనమాట. ఆమె ఏం చేస్తుందంటే ఆ మనీని ఇసిరి కొట్టేస్తుంది. సో వెంటనే తన హస్బెండ్ ఆ మనీ తీసుకొని లోపల కౌంటర్‌లో పెట్టేస్తాడు. వాళ్ళకి భయపడుతూ ఉంటారనమాట. ఇతనేంటి మళ్ళీ బేయు టాపిక్ తీసుకొచ్చాడు. తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడికెందుకొచ్చాడని చెప్పేసి. షాప్ క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ అమ్మగారేమో, "ఇక నీ షాప్‌కి రావద్దని చెప్పాలి ఎలా అయినా సరే" అంటే, "అదేంటి మనిద్దరం షాప్‌ని చూసుకోలేం కదా! వాళ్ళ హెల్ప్ లేకపోతే" అంటే, "నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. బట్ తన షాప్‌కి మాత్రం రావద్దని చెప్తాను. ఎందుకంటే తను రావడం ఇప్పుడు చాలా డేంజరస్. ఏదో ఒకటి చేస్తానులే" అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. వాళ్ళ అమ్మగారు హువాన్ అని చెప్పేసి వేరే అమ్మాయిని పిలిపిస్తారు వాళ్ళ ఇంటికి. సో వాళ్ళ అమ్మాయికి యూకి ఇంకా వాళ్ళ బ్రదర్‌ని కూడా పిలిపిస్తారనమాట. "మన విలేజ్ నుండే వచ్చిన తిను ఇక్కడ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంది. ఫ్యాక్టరీ క్లోజ్ అయింది. ఇక్కడ మనతోనే వర్క్ చేస్తది ఇక" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. సో అమ్మాయి కూడా తనని తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. వాళ్ళమ్మ అప్పుడు యూతో ఇంకా తన బ్రదర్ తోటి, "ఇక నుండి మీరు షాప్‌కి రావాల్సిన అవసరం లేదు. స్కూల్ అయిపోగానే ఇంటికొచ్చేసి మీ హోంవర్క్ చేసుకోండి. నేనే మీకు డిన్నర్ తీసుకొస్తాను" అన్నట్టు చెప్పగానే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా పని చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఆ రోజు నైట్ వచ్చేసి వాళ్ళ అమ్మగారు రూమ్‌కొచ్చి తన బట్టలన్నీ సర్దుతూ ఉంటారనమాట. ఏమైంది అంటే, "ఈ ఫ్యాన్సీ డ్రెస్‌లన్నీ నీకు అవసరం లేదు. అన్నీ పడేస్తున్నాను. మరి నేను డైలీ ఏం వేసుకుపోవాలంటే స్కూల్ యూనిఫార్మ్ ఉంది కదా! అదే వేసుకో" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్పి బయటకి తీసుకెళ్ళిపోతారు. సో తన బ్రదర్‌తో కూడా అడుగుతుందనమాట. "ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అమ్మ" అంటే, "ఎప్పుడు తను ఇలాగే కదా బిహేవ్ చేస్తుంది. నార్మల్‌గా బిహేవ్ చేసినప్పుడు అప్పుడు మనం సర్ప్రైజ్ అవ్వాలి" అన్నట్టు తన బ్రదర్ అంటాడు. ఆ రోజు నైటు వచ్చి తన బట్టలు వాష్ చేసుకుంటూ ఉంటుందనమాట. అప్పుడు తన దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. సో, "నువ్వు చదువుకోవడం లేదా? ఈ వయసులోనే ఇలా వర్క్ చేస్తున్నావంటే, యాక్చువల్లీ మేముండే మన విలేజ్ ఉంది కదా! ఆ విలేజ్‌లో మీ సిస్టర్ బేయు తప్ప ఇంకెవరు చదువుకోలేదు. అందరూ ఎయిదర్ మ్యారేజ్ అన్నా చేసుకుంటారు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కోసం వర్క్ అన్నా చేస్తారు. అలాగే ఇది కూడా నేనసలు ఏం చదువుకోలేదు పెద్దగా. కానీ బేయు చదువుకొని ఏం చేసింది? చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది" అన్నట్టు చెప్తుందనమాట. "సారీ మీ సిస్టర్‌ని అంటున్నట్టు ఫీల్ అవ్వకు. జరిగిన విషయమే చెప్తున్నానని" చెప్పి చెప్తుంది. "మీ అమ్మగారు ఇక్కడికి పిలిచారని చెప్పి నేనొచ్చాను వర్క్ చేయడానికి, హెల్ప్ చేయడానికంటే." "అదేంటి ఫ్యాక్టరీ క్లోజ్ అయిందని వచ్చానన్నావు కదా! మా అమ్మగారు నీకు చెప్తే వచ్చావా?" అంటే, మర్చిపోయాను. అవును ఫ్యాక్టరీ ఏం క్లోజ్ అవ్వలేదు. మీ అమ్మగారు చెప్తేనే వచ్చాను" అన్నట్టు అప్పుడు నిజం చెప్తుందనమాట. "సరే మీ అమ్మగారికి నువ్వంటే చాలా ఇష్టం. మీకు నేను వెళ్తానని" చెప్పి తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే తిను స్కూల్‌కి వెళ్ళేసరికి తన ప్లేస్‌లో ఒక గ్రీటింగ్ కార్డ్ ఇంకా బొకే ఉంటుందనమాట. అదంతా చూసి క్లాస్‌లో వాళ్ళందరూ తనని క్వెషన్ చేస్తూ ఉంటారు. అతను ఆ రౌడీ నిజంగా నీ బాయ్ ఫ్రెండా అని చెప్పేసి. తినకు కోపం వచ్చేసి అవి 2 తీసుకువెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేస్తుంది. ఆ రోజు ఈవినింగ్ కూడా స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళేప్పుడు తను పరిగెత్తుకుంటూ హడావిడిగా వెళ్తూ ఉంటే అక్కడ పక్కనే షాప్‌లో మన మింగ్ ఇంకా తన ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని ఉంటారు. వీళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. ఏమైంది తను ఇంత భయపడుతుందని చెప్పేసంటే, అప్పుడే ఇలా చెప్తాడు మింగ్ తోటి, "యాక్చువల్లీ అని చెప్పేసి ఒక రౌడీతోటి తను పెట్టుకుంది. తను అసలే చాలా డేంజర్. అందుకే భయపడుతున్నట్టుంది వెళ్ళడానికి" అని చెప్పేసి చెప్తాడు. ఆ మాటలు విని మింగ్ వెంటనే తనకి హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుంటాడనమాట. తను భయపడుతూ వెళ్తూ ఉంటే మింగ్ తనని ఫాలో అయ్యి ఇంటి వరకు తోడుగా వెళ్దామని చెప్పేసి అనుకుంటాడు. తిను మింగ్‌ని చూసిన తర్వాత, "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అంటే, "నేను ఇటే వస్తున్నానంటే, మీ ఇల్లు ఇటు సైడ్ కాదు కదా!" అంటే, "మొమోని మీట్ అవ్వడానికి వెళ్తున్నానులే" అన్నట్టు కవర్ చేస్తాడనమాట. సో, ఇక మింగ్ ముందు వెళ్తూ ఉంటే మింగ్‌ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంటి వరకు మింగ్ అలానే చేస్తాడు. వాళ్ళ ఇల్లు రాగానే ఇక రైట్ సైడ్ వేరే రూట్‌లో వెళ్ళిపోతాడు. తిను ఇంట్లోకి వెళ్ళిపోతుందిక. ఆ రోజు నైటొచ్చేసి తన బ్రదర్‌ని ఇలా క్వెషన్ చేస్తుందనమాట. "నీకొకటి తెలుసా? ఒకసారి బేయు మళ్ళీ మన పేరెంట్స్‌ని మీట్ అవ్వడానికొచ్చిందంట. వీళ్ళు పంపించేసారని చెప్పి విన్నాను. దీని గురించి నీకేమైనా తెలుసా?" అంటే, "నిజం చెప్పాలంటే నాకు తెలుసు. నీకు చెప్పొద్దని చెప్పారు. అందుకే చెప్పలేదు. అదేంటంటే ఒకరోజు తనొచ్చినప్పుడు నేను తనని చూసాను. నాతో పాటు ఇంటికి తీసుకొచ్చాను. అప్పుడు నేను చిన్న పిల్లాడిని కదా! నువ్వు కూడా చిన్న పిల్లవే.
ఇంటికొచ్చిన తర్వాత తను పేరెంట్స్‌ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంది. నేను ఇక్కడే ఉంటాను. నాకు చదువు లేకపోయినా పర్లేదు. ఇంట్లో మీకు పనులు చేస్తూ, మీకు హెల్ప్ చేస్తూ ఇక్కడే ఉంటాను. నేను కూడా మీతో కలిసి ఉంటానని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది మన పేరెంట్స్‌ని. బట్ మన పేరెంట్స్ ఏం చెప్పారంటే, "నువ్వు చదువుకోవాలి మంచిగా. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా! మాలా అవ్వడం నాకిష్టం లేదు. నువ్వు మంచిగా చదవాలి. యూనివర్సిటీలో చదవాలని" చెప్పేసి ఆ విలేజ్‌లోనే ఉండమని చెప్పారు. తను కూడా ఇక ఏం ఎదురు చెప్పలేకపోయింది. ఆ రోజు నైట్ నీ రూమ్‌లోకి కూడా వెళ్ళింది. నీ రూమ్‌లోకి వెళ్లి ఏదో డ్రాయింగ్ చూస్తా నవ్వుకుంటూ ఉంది. అదే లాస్ట్ టైమ్ తను నిన్ను చూడతానని నేను చూడడం అన్నట్టు చెప్తాడనమాట. నాకిప్పుడే అర్థమైంది. అంటే తను అక్కడ బుల్లీ చేస్తున్నారు. నేనక్కడ ఉండలేను అని చెప్పేసి వచ్చి పేరెంట్స్‌ని రిక్వెస్ట్ చేసుకున్నా కూడా అసలు కన్న కూతురైతే ఎవరైనా అలా మళ్ళీ తనని రిటర్న్ పంపిస్తారా? ఎందుకలా చేశారు? ఇదంతా పేరెంట్స్ నేను వెళ్లి వాళ్ళని కన్ఫర్మ్‌గా క్వెషన్ చేయాల్సిందే అని చెప్పేసి తను వాళ్ళ షాప్‌కి స్టార్ట్ అవుతుందనమాట. ఏం చేస్తాడంటే ఆ షాప్‌లో కూర్చొని, "మీ అమ్మాయి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను వెళ్ళను" అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. సో, అలా బెదిరిస్తూ ఉండేసరికి చుట్టుపక్కల జనాలు కూడా కొంతమంది గ్యాదర్ అవుతారనమాట. తను నూడిల్స్ తింటూ, "మీ అమ్మాయిని పిలిపించండి, పిలిపించండి" అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. "మీ అమ్మాయి నన్ను కాంటాక్ట్ అయింది. మర్యాదగా పిలిపించండి" అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి తినొస్తుందనమాట. యూకి కోపమొచ్చేసి ఏం చేసిందంటే హాట్ వాటర్ అతని మొహం మీద కొడుతుందనమాట. అతనికి మళ్ళీ సీరియస్ అవుతూ ఉంటే ఇంతలో అతని ఫ్రెండ్ వచ్చేసి "పోలీసులొస్తున్నారు. మనం వెళ్ళిపోదాం" అని చెప్పేసరికి "పోలీసులొస్తున్నారు" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే అక్కడ గుంపు కడతారు కదా జనాలు. సో, వాళ్ళని కూడా హార్న్ వెళ్ళిపోమని చెప్తుందనమాట. "మీరు కూడా ఇక వెళ్ళిపోండి" అని చెప్పేసి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు క్వెషన్ చేస్తారనమాట. "ఏంటి అతను నువ్వే కాంటాక్ట్ అయ్యావా నిజం చెప్పు" అంటే, "ఇదంతా కాదు బేయు ఎందుకు చనిపోయిందో నాకిప్పుడు అర్థమైంది. తను మీ దగ్గరికి హెల్ప్ అడగడానికొచ్చినప్పుడు ఎందుకు మీరు మళ్ళీ తనని రిటర్న్ పంపించారు? తనని బుల్లీ చేస్తున్నారని తెలిసి కూడా తను అక్కడ ఉండలేకే కదా మీ దగ్గరికొచ్చింది. మళ్ళీ మీరు తనని వెనక్కి పంపించేశారు. మీ వల్లే ఇదంతా జరిగింది. మీరెప్పుడు సెల్ఫిష్‌గానే ఉన్నారు. తననెప్పుడూ కూతురులా చూడలేదు. అందుకే ఇదంతా జరిగింది. నాకు చెప్పట్లేదు మీరు రీజన్. నాకిప్పుడే అర్థమైంది. ఎందుకంటే రీజన్ మీరే అని చెప్పి నాకనిపిస్తుందని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటుందనమాట. వాళ్ళ నాన్నగారు కోపమొచ్చి కొట్టబోతూ ఉంటే తనిక పరిగెత్తుకుంటూ, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళి అప్పుడు స్కూల్లో లైట్స్ ఆన్ చేసుండేసరికి అక్కడ డాన్స్ రూమ్‌లో వెళ్లి చూస్తుందనమాట. అక్కడ మొమో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా మొమో వెనక్కి తిరిగి తను చూసేసరికి వెళ్ళిపోయి ఉంటుందనమాట. వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మొమో వచ్చేసి మింగ్ దగ్గరకొచ్చేసి, "ఈరోజు మీ నాన్నగారి బర్త్‌డే గుర్తుందా? ఈ కేక్ తీసుకువెళ్ళి నా తరపున నువ్విస్తావా ప్లీజ్? నాకు కొంచెం వర్క్ ఉంది. నేను వెళ్ళలేని స్థితిలో ఉన్నానంటే, నాకిస్తే నేను మాత్రం డస్ట్‌బిన్‌లో పడేస్తా" అన్నట్టు అంటాడు. "నువ్వేదైనా చేసుకో. ఇస్తావని చెప్పి అనుకుంటున్నాను. ఈ బాధ్యత నీకే ఇస్తున్నాను" అని చెప్పేసి తను అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుందనమాట. సర్లే మొమో అడిగింది కదా అని చెప్పేసి ఆ కేక్ తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తాడనమాట వాళ్ళ నాన్నగారికి ఇవ్వడానికి. అప్పుడే వాళ్ళ నాన్నగారు ఏదో సర్జరీకి వెళ్తూ ఉంటే తిన్ని చూడ్డనమాట. జస్ట్ హడావిడిగా వెళ్తూ ఉంటాడు. ఎనక మిస్ ఫెంగ్ ఇతన్ని చూసి, "మీ నాన్నగారు సర్జరీకి వెళ్తున్నారు. వెళ్లి రూమ్‌లో వెయిట్ చేయి కాసేపు" అన్నట్టు తను చెప్తుంది. సరే అని మింగ్ వెళ్లి తన రూమ్‌లో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు కొన్ని బుక్స్ కనిపిస్తే బుక్స్ చదువుదామని చెప్పి బుక్స్ తీసినప్పుడు వాళ్ళ నాన్నగారు మిస్ ఫెంగ్ కలిసున్న ఫోటో ఒకటి చూస్తాడు. అప్పుడే అర్థమవుతుందనమాట. అంటే వీళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టున్నారు అని చెప్పేసి తన కోపం వచ్చేసి ఆ కేక్ ఇక డస్ట్‌బిన్‌లో పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు అక్కడికొచ్చి చూస్తాడు. రూమ్ లోపలికొచ్చి చూస్తే మింగొచ్చాడు కదా! ఎళ్ళిపోయినట్టున్నాడే అని చెప్పేసి డస్ట్‌బిన్‌లో చూస్తే కేక్ ఉంటుందనమాట. తనేం చేస్తాడంటే ఆ ఫోటో, బుక్ బయట పెడతాడు. అప్పుడే వాళ్ళ నాన్నగారికి అర్థమైపోతుంది. అంటే చూసినట్టున్నాడు అని చెప్పేసి. ఆ రోజు నైట్ హానొచ్చేసి వర్షం పడుతుందని టెర్రస్ మీద బట్టలు తీయడానికి వెళ్తుందనమాట. అక్కడ మన కూడా ఉంటుంది. హానొచ్చేసి "మీకు తెలుసా ఆంట్ క్విన్ చనిపోయిందంట" అంటే, "అదేంటి అలా ఎలా చనిపోయిందంటే, తనకు హెల్త్ బాలేదని చెప్పేసి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు మీ అంకుల్. సో, అక్కడ బిల్ ఎక్కువవుతుందని చెప్పేసి ఇక ఇంటికి తీసుకొచ్చేశారు. ఇక కొన్ని డేస్ అలానే ఉండింది. సడెన్‌గా చనిపోయారు. ఫైనల్లీ తనకి పీస్ దొరికిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇవన్నీ జరగకపోయుంటే ఆంటీ క్వీన్ బతికేవాళ్ళేమో అంటే, వెంటనే కూడా బెయ్యికి కూడా అవన్నీ జరగకపోయుంటే, అవన్నీ తను గో త్రూ అవ్వకపోతే తను కూడా బ్రతికేదేమో అన్నట్టు అంటుంది. నెక్స్ట్ డే వాళ్ళ నూడిల్స్ షాప్ దగ్గర వీళ్ళు ఎవరో ఏం చేస్తారంటే, ఆ హై బ్యాచ్ వాళ్ళంతా అంతా రెడ్ పెయింట్ వేసేస్తారనమాట. వాళ్ళ అమ్మ, నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఇద్దరు కలిసి అక్కడ క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ అందరూ మళ్ళీ గుంపు కట్టి బేయు గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. స్కూల్‌కి వెళ్ళేప్పుడు మన కూడా ఇదంతా అబ్జర్వ్ చేస్తుందనమాట. తను చాలా అప్సెట్ అవుతుంది. సో, క్లాస్ రూమ్‌కి వెళ్లి తన బ్యాగ్ పెట్టేసి వేరే ప్లేస్‌లో వెళ్లి కూర్చుంటుంది. మేము క్లాస్‌కి వెళ్ళేసరికి తను కనిపించదు. ఎక్కడికి వెళ్ళిందని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటే ఒక ప్లేస్‌లో కనిపించుంటుందనమాట స్టెప్స్ దగ్గర కూర్చొని. మేము కూడా వెళ్లి అక్కడ కూర్చుంటాడు. మింగొచ్చి ఇలా చెప్తూ ఉంటాడనమాట. "మీ షాప్ దగ్గర అలా జరిగింది నేను విన్నాను. అవన్నీ రూమర్సే. ఇది పెద్ద సిటీ కదా! కొన్ని రోజులు ఆగితే అందరూ మర్చిపోతారు. ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఎక్కువ ఆలోచించకు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. తనేమో తన మనసులో ఉన్న బాధంతా మింగ్‌తో షేర్ చేసుకుంటుందనమాట. "బేయు నేను చెడ్డదని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది.
తన బాధ తట్టుకోలేక ఇంకేం చేయాలో అర్థం కాక ఫైనల్ అలా చేసుకుందని చెప్పేసి ఒక్కరు కూడా తనను అర్థం చేసుకోలేదు. పాపం కదా తను అని చెప్పేసి బాధగా అవన్నీ షేర్ చేసుకొని ఇక క్లాస్ రూమ్‌కి వెళ్ళిపోతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత ఆ రోజు యాక్చువల్లీ బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉంటుందనమాట. అందుకే వాళ్ళ క్లాస్ గర్ల్స్ అందరూ మనం చీరప్ చేయాలని చెప్పేసి అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఎవరో వచ్చేసి యూ కోసం తన బాయ్ ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు అన్నట్టు చెప్తాడు. యూ నా బాయ్ ఫ్రెండ్ ఎవరబ్బా అని చెప్పేసి తను అనుకుంటుందనమాట. ఇంకో పక్క మిస్ ఫెంగ్ ఉంది కదా! సో తనేం చెప్తుంది, మింగ్ వాళ్ళ నాన్నగారికి తన ఫ్యామిలీ మెంబర్స్ మింగ్ వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వాలని చెప్పి చెప్తుంది కదా! సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికొస్తారనమాట ఒక రెస్టారెంట్‌కి. తను కూడా అక్కడే ఉంటుంది. మింగ్ వాళ్ళ నాన్నగారి కోసం వెయిట్ చేసేసరికి తనేమో రాడు. సో వాళ్ళ పేరెంట్స్ ఏంటి తను ఇలా చేస్తున్నాడు, అట్‌లీస్ట్ వస్తానని చెప్పి రాకుండా ఇలా ఎందుకు చేస్తాడని చెప్పేసి తిడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్. యూ ఏమో తన కోసం ఎవరొచ్చారో అని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తుందనమాట. అక్కడ హే ఉంటాడు. "ఓహ్! వచ్చావా ఇట్రా నీతో మాట్లాడాలి" అని చెప్పేసి అక్కడ అందరూ గుంపు కట్టేస్తారనమాట. తనతో మాట్లాడుతూ ఉంటాడు. "సో మీ అక్క నా దగ్గర చాలా అప్పు చేసింది. అవన్నీ నువ్వే తీర్చాలి. లేకపోతే మీ ఫ్యామిలీని ఇలానే నేను ఇబ్బంది పెడుతూ ఉంటానని" చెప్పేసి తనేమో "మాకేం సంబంధం? అసలెందుకొచ్చి ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటే, "మీ అక్క తెలుసా నేనేం చెప్తే అది చేసేది. ఎస్పెషల్లీ తాగినప్పుడైతే నేనేం చెప్తే అది చేసేది" అని చెప్పేసి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. తనకు చాలా కోపం వస్తూ ఉంటుందనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.